నెక్స్ట్ లోపల కొద్దిగా ఎంత ఇద్దరు వస్తారు కొద్దిగా ఎంత జరగండి మనం ప్లస్ భయ్యా సెల్ ఫోన్ కొంచెం డౌన్ రికార్డ్ అవుతుందా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మొన్న సిపి గారు ఆఫీస్ నుంచి అందరితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఒకసారి చెక్ పోస్ట్ దగ్గర వచ్చి సర్ప్రైజ్ చేయండి, ఒక 2 నిమిషాలు రండి అని అడిగింది చాలామంది. మెయిన్గా మీకు వచ్చి థ్యాంక్ యూ చెప్పడానికి మీరు ఇంత కష్టపడుతున్నారు. పబ్లిక్ని కూడా ఇంకా మీతో కోఆపరేట్ చేయమని అడుగుతా. ఈరోజు లాస్ట్కి వాళ్ళతో మాట్లాడి అడుగుతా. మీరు గట్టిగా ఉండండి, క్షేమంగా ఉండండి. మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మే 3rd వరకు మీరు 100% ఈ లాక్డౌన్ కంపల్సరీ ఎన్ఫోర్స్ చేయండి. వీ హ్యావ్ టు ఫైట్ దిస్ టుగెదర్. మెయిన్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రైవేట్గా ఉంది హలో మైత్రివనం ఇది లాస్ట్ పాయింట్ దగ్గర మాత్రం స్టాండ్ వేయాలి జరగ స్టాండ్ వేసుకున్నా మాట్లాడాడేమన్నా లాస్ట్ దగ్గర మాట్లాడతాడు. సరే మాట్లాడతాను. ఇస్తలేరా ఫోటో కమిషనర్ ఏమో అడిగా రండి.
ఎండాకాలం స్టార్ట్ అయింది, పని చేయాలి. కానీ మీరు గట్టిగా ఉండి అందరినీ సేఫ్ గార్డ్ చేయాలి. పబ్లిక్ తరఫున నేను 100% నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను మీతో కోఆపరేట్ చేయాలని. అండ్ మీ ఫ్యామిలీస్కి పెద్ద థ్యాంక్ యూ, మీకు మళ్ళీ థ్యాంక్ యూ. ఏతోడు వరకు మీరు గట్టిగా ఉండి లాక్డౌన్ ఇన్ఫార్మ్ చేసి మీరు హెల్తీగా ఉండి మమ్మల్ని క్షేమంగా చూసుకోండి. సో మీ అందరికీ ఒకసారి సర్ప్రైజ్ చేసి రోజంతా తిరిగి ఒకసారి మా అందరినీ కలిసి థ్యాంక్ యూ చెప్పేసి ఒకసారి మొహాలు చూసి రమ్మీ వెళ్ళిపోదాం. चलो बंडे పోలీసులు ఉన్నారు. వారు అసలు రోడ్డు పైన జనాలు సేఫ్ వేలలో ఇచ్చే బాధ్యతతో ఏర్పాటు చేశారు. వాటన్నిటి దగ్గరికి పోలీసులతో వాళ్ళు మాట్లాడటం, వారితో ప్రయాణం కొనసాగుతూ సిగ్నల్ చేస్తున్నారు. అఫ్కోర్స్ వీ షుడ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. చేస్తున్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఎక్కడ చేయకుండా రోడ్ల మీద ఉండి వాళ్ళు జనాలను బయటకు రాకుండా ఉత్తేజం నింపడానికి ఇదే ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ తరఫు నుంచి నేను దేవరకొండ విజయ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. లాస్ట్ 4-5 డేస్ నుంచి మన పోలీస్ ఆఫీసర్స్ కి మోటివేషన్ కోసం, ఎంకరేజ్మెంట్ కోసం whenever we are requesting, he is coming immediately. మన 3 days బ్యాక్ ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
మన సిటీ ఆఫీస్ నుంచి ఆల్ పోలీస్ స్టేషన్ 65 పోలీస్ స్టేషన్ సిటీలో 4,000 పైన పోలీస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, SI ఆఫీసర్స్, ఆల్ ర్యాంక్ ఆఫీసర్స్ తోటి ఆల్మోస్ట్ 2 hours కి ఒక డిస్కషన్, ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఈ టైంలో ఈ యొక్క యూత్లాగే వాతావరణం ఉంది. ఇదిలో ఒక మెటీరియల్ రిక్వైర్మెంట్, తర్వాత ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ రిక్వైర్మెంట్ కూడా ఉంది ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా. అండ్ పర్టికులర్లీ 2 organizations, డాక్టర్స్ అంటే ఎంటైర్ మెడికల్ ఫ్రెటర్నిటీ, డాక్టర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్, టెక్నికల్ డ్యూటీ, ఆల్ పుట్ టుగెదర్ ఇది ఒక 24 hours వర్క్ ఉంది. ఈ వర్క్ లో ఒక సైడ్ లా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలి, కంటైన్మెంట్ కూడా చేయాలి, అదర్ హ్యాండ్ లో సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా చేయాలి. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు గో టుగెదర్. ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆల్ 10,000 పైన కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఒక దేశభక్తి భావన ద్వారా, ఒక ప్యాట్రియాటిజం ద్వారా మోటివేటెడ్ దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్. ఈ సందర్భంలో ఒకటే కానిస్టేబుల్ ఆఫీసర్ కి కాదు, నేను అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్ కి ఫ్యామిలీకి కూడా సెల్యూట్ చేస్తున్నాము ఫర్ దేర్ సపోర్ట్, ఫర్ దేర్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ అవర్ కానిస్టేబుల్ ఆఫీసర్స్. ఈ సందర్భంలో అందరు సీనియర్ ఆఫీసర్స్ కి ఇప్పుడే మీ సమక్షంలో జాయింట్ సిపి గారు ఏఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత ఏసీపీ బంజారా హిల్ కేఎస్ రావు, కలీం రావు, డిఐ జూబ్లీ హిల్, ఆల్ ట్రాఫిక్ స్టాఫ్ అందరు ఉన్నారు. దే ఆర్ సింబాలిక్ బికాజ్ ఒకే ప్లేస్ లో అందరికి పాసిబిలిటీ లేవు. సో వీఆర్ గోయింగ్ టు 3, 4, 5 ప్లేసెస్. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా నేను అందరి తరఫు నుంచి విజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తాము టు స్పేర్ సమ్ టైమ్ ఫర్ అస్, ఫర్ ద కంట్రీ, ఫర్ ద సేఫ్టీ ఆఫ్ తెలంగాణ, సేఫ్టీ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా. సో నేను దేవరకొండ విజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తాము just to address all the police officers here. Vijay. వరల్డ్లో అంటే నా లైఫ్లో మనం అందరం ఎక్కువ చూసామండి ఇలా సిటీలన్నీ బంద్ ఉండి, షాపులన్నీ బంద్ ఉండి, జనాలందరూ ఇంట్లలో జాగ్రత్తగా ఉంటూ, మన సిటీ కాదు మన దేశం అంతా ఇలా ఉంది. మన దేశం కాదు, ఇలా గ్లోబ్ అంతా, మన వరల్డ్ అంతా ఆల్మోస్ట్ 90 కంట్రీస్ కంప్లీట్ లాక్డౌన్ ఉన్నారు. అన్నిటికంటే ఈ సిచ్యువేషన్ కి అన్నిటికంటే దగ్గర ఆలోచిస్తే మనకంటే చాలా మంది ప్రాబబ్లీ World War II అప్పుడు, World War I అప్పుడు అందరు ఇంట్లలో జాగ్రత్తగా ఉండేటోళ్ళు బయటికి రాకుండా. కానీ అప్పుడు కూడా ఇన్ని దేశాలు ఇంతమంది పాపులేషన్ ఎఫెక్ట్ చేయలేదు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దిస్ ఇస్ ఆల్సో వార్. ఇది కూడా వారే, మనం అందరం ఫైట్ చేస్తున్నాము. ఇట్స్ మనం లైట్ తీసుకోకూడదు, చాలా డేంజరస్ సిచ్యువేషన్. అండ్ ఈ వార్ని అన్నిటికంటే ముందు ఫ్రంట్ లైన్లో ఫైట్ చేసే వాళ్ళు మన మెడికల్ ఫ్రెటర్నిటీ, మన పోలీస్ ఫోర్స్ అండ్ మన గవర్నమెంట్. దీస్ పీపుల్ ఆర్ ఫోర్ ఫ్రంట్ అండ్ ఫైటింగ్ దిస్ వార్. అండ్ మనం పూర్తిగా సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటేమో మన పోలీస్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ఇన్స్పెక్టర్స్ అందరితో మాట్లాడడానికి. ఇంకోటి, నేను మొన్న పోలీస్ ఫోర్స్తో మాట్లాడుతుంటే అందరు నన్ను పబ్లిక్తో మాట్లాడమని ఒకే ఒక రిక్వెస్ట్ చేశారు, పబ్లిక్తో మాట్లాడదామని. రెండో సిచ్యువేషన్, నా ఫస్ట్ రీజన్ ఫర్ కమింగ్ హియర్, ఈరోజు మొదటి కారణం ఏంటంటే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం. ఆల్మోస్ట్ 25 days నుంచి లాక్డౌన్ జరుగుతుంది. మీరందరూ 8 to 12 hours షిఫ్ట్స్ చేస్తూ డైరెక్ట్ రోడ్ మీద, డైరెక్ట్ గ్రౌండ్ మీద ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు, కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు. అండ్ నేను సిపి గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నో స్టోరీస్ వింటున్నాను, వేర్ జనాలకు ఎక్కడన్నా ఫుడ్ లేదు, ఆర్ మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు, ఆర్ మన 100కి మెసేజ్ పెడితే మన పోలీస్ ఫోర్స్ ఇస్ కోఆర్డినేటింగ్ విత్ NGOs, లోకల్ ఆర్గనైజేషన్స్ త్రూ కానిస్టేబుల్స్ టు డెలివర్ ఎసెన్షియల్స్. గ్రౌండ్లో వీళ్ళకే డైరెక్ట్ తెలుసు పరిస్థితులు. అండ్ దే ఆర్ ఫిల్లింగ్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ ట్రైంగ్. జస్ట్ ఆస్కింగ్ సిపి సార్, ఇస్ ఎనీవన్ హంగ్రీ? సిపి సార్ ఇస్ సెయింగ్ 100% దే ఆర్ ట్రైంగ్ టు ఎన్షూర్ నో వన్ గోస్ హంగ్రీ. అదైతే ఎవ్వరు ఆకలితో ఉండొద్దు అని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడికి వస్తుంటే యాక్చువల్లీ మా అమ్మ నాన్న పెద్ద నచ్చలేదు, ఎందుకురా ఇప్పుడు బయటికి వెళ్ళడం అవసరమా,
అంటే నేను కొంచెం గొడవడి వెళ్తా అని ప్రామిస్ చేశాను. అమ్మ వీళ్ళు రోజు పని చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి హాయ్ చెప్తా, ఒకసారి వాళ్ళతో మాట్లాడి థ్యాంక్ యూ చెప్తా అన్నారు. ఒక్కరోజు బయటకు వస్తేనే మా అమ్మ నాన్నకు నచ్చట్లేదు, మీ ఫ్యామిలీస్ మీరు రోజు వచ్చి పని చేస్తున్నారు. మీ ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్ యూ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ, ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ది పోలీస్ ఆఫీషియల్స్, ఫ్యామిలీస్ ఆఫ్ ది ప్రెస్. ఐ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ ధైర్యంగా ఉండాలి. మీరందరూ మన ఫ్రంట్ లైన్ ఫోర్సెస్కి, మన ఫ్రంట్ లైన్ మెడికల్ ఫ్రెటర్నిటీ పోలీస్, మన వారియర్స్కి మీరందరూ సపోర్ట్ చేయాలి. అండ్ పబ్లిక్ తరఫున మేమంతా చాలా గ్రేట్ఫుల్ ఉన్నాం. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. మే 3 వరకు మీరందరూ గట్టిగా ఉండి, మీరందరూ క్షేమంగా ఉండి ఈ లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేసి మమ్మల్ని సేఫ్గా ఈ లాక్డౌన్ లిఫ్ట్ చేసే వరకు చూడాలి. పోలీస్ వాళ్ళు వాళ్ళ పని చేస్తారు. ఇప్పుడు పబ్లిక్గా మనం ఏం చేయాలి? మన అమ్మా నాన్న గురించి, మన ఫ్రెండ్స్ గురించి, మన డాక్టర్ల గురించి, మన పోలీస్ వాళ్ళ గురించి. అంటే ఈరోజు నాకు ఇట్లా ఫ్రూట్ జ్యూస్ ఇంత దూరంగా ఇవ్వడం బాధేస్తుంది, కానీ తప్పట్లేదు అలాంటి పరిస్థితులు. ఈరోజు అందరు ఫోటోలు దిగుదామని ఉన్నారు, కానీ మాస్క్ వేసుకోవాల్సి వస్తుంది. ఎవరిని కలవట్లేదు. మీరందరూ నాకు సరిగ్గా అనిపిస్తలేరు, ఏదో వేసుకున్నా ఎవరు సరిగ్గా అనిపిస్తలేదు, అంత లైట్ ఇట్లా పెడుతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ మనం మన ఇంట్లో ఉండడం. ఇది నేనెందుకు చెప్పాలి? ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పారు, చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, రోజు ప్రెస్ చెప్తున్నారు. అయినా ఇంకొకరు చెప్తే ఇంకొంతమంది ఇంటర్వ్యూ నన్ను విపరీతంగా అడిగారు పోలీస్ వాళ్ళు. మనం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి, మన డాక్టర్స్తో కోఆపరేట్ చేయాలి. ఇంట్లోండి ఏం చేయాలరా అని కాదు, ఇంట్లోండి క్షేమంగా ఉంటున్నారు. మీ లైఫ్స్ ఇంపార్టెంట్. ఈ డిసీజ్ చాలా డేంజరస్. మనం ఎంత సీరియస్గా ఈ లాక్డౌన్ పాటిస్తే అంత తొందరగా దీన్ని అడ్డుకొని దీన్ని దాటి మనం నార్మల్ లైఫ్కి వస్తాం. మనం ఎంత లాగితే ఈ లాక్డౌన్ అంతా, ఇప్పుడు ముందు 15 రోజులు అన్నారు, మనం గట్టిగా పాటిస్తే ఇది కాకపోతుందేమో. కొన్ని కారణాల వల్ల, కొన్ని గ్యాదరింగ్స్ వల్ల మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. మనం ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ తర్వాత మళ్ళీ పబ్లిక్ కొంచెం రెస్ట్లెస్ అయ్యి ఇంకొంచెం బయటికి వస్తున్నారు కొంతమంది. మనం అందరం మళ్ళీ 15 రోజులు ఎక్స్టెండ్ అయిపోయి ఇట్లా వేస్తే మనం అందరం గట్టిగా ఇంట్లో ఉండి సీరియస్గా, పోలీసు వాళ్ళు మనం ఎన్ఫోర్స్ చేయాల్సిన పని కాదు. మనం ఎవరి ఇంట్లో వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్లో ఉండాలి. నేను మా వాళ్ళని అడుగుతున్నారే, మీరు అందరు ఇంట్లో ఉండాలిరా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, స్టే హోమ్. ఓన్లీ వన్ అబ్సల్యూట్లీ నెసెసరీ. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళండి, చాలా జాగ్రత్తగా, ఎవరిని కలవకుండా మళ్ళీ ఇంటికి రండి. నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకి బండ్లు ఇవ్వకండి, బైక్లు, కార్లు ఇవ్వకండి. వి ఆల్ హ్యావ్ టు పోలీస్ ఈచ్ అదర్. నా ఫ్రెండ్స్కి నేను చెప్పుకోవాలి, మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకోవాలి. ఎవరినైనా చూస్తే మీరు చెప్పండి. ఇంట్లో ఉండడం నయం, ఇంట్లో ఉండడం మంచిది. మనం ఎంత స్ట్రాంగ్గా, మన మంచిగా చెప్తున్నారు అందరూ. సో మనం ఎంత స్ట్రాంగ్గా ఇది ఫాలో అయితే అంత తొందరగా ఈ లాక్డౌన్ని దాటేసి ముందుకు వెళ్తాం. లేకపోతే ఇది లాగుతూనే ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, ఎవ్రీవన్ ఈ డిసీజ్, ప్రతి ఒక్కరు ఈ డిసీజ్ని దాటడానికి, ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే వాళ్ళని సేవ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఈ లాక్డౌన్ పోలీస్ పనిచేసే వాళ్ళు, డాక్టర్ పనిచేసే వాళ్ళు, ఏ రిలీజియన్ అయినా, ఏ ఎకనామిక్ క్లాస్ అయినా, ఏ కాస్ట్ అయినా, డిసీజ్ అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. అందరినీ సేవ్ చేయడానికి. ఎందుకంటే ఒక్కరిలో ఈ కరోనా వైరస్ ఉంటే 10 మందికి స్ప్రెడ్ అవ్వచ్చు, 300 మందికి స్ప్రెడ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరిని సేవ్ చేయడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. Government is even giving free treatment. COVID is in all Gandhi hospitals, all authorized hospitals lo. Your whole stay, your treatment, anta me treatment to stay anta free. It's all government's responsibility. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయట్లేదు. నాకు డౌట్ ఉన్నా ఇమీడియట్లీ నేను ఏ హెల్ప్ లైన్ కైనా కాల్ చేయండి. నాకు ఈ సింటమ్స్ ఉన్నాయని చెప్పండి. లోకల్ పోలీస్, మీరు అందరూ మాస్క్ వేసుకోండి. మీకు హెల్ప్ లైన్ నంబర్లు ఉన్నాయి. రిక్వెస్ట్ ద మీడియా టు రన్ ఇట్ డౌన్. కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఉన్నాయి, హెల్ప్ లైన్లు ఉన్నాయి. 100 కాకుండా 104, 108 ఇంకొన్ని నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లన్నీ ఇస్తారు. ఆ నంబర్లకు కాల్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, పోలీస్ ఫోర్స్ చాలా ఎఫర్ట్ కాంటాక్ట్ ట్రేసింగ్లో పెడుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఈరోజు ఎవరినైనా కలిసాను అనుకోండి, రేపు వాళ్ళకి
ఈ వైరస్ ఉందని తెలిస్తే, మీరు వాళ్ళని కలిసారని తెలిస్తే ఇమీడియట్లీ ఈ నంబర్స్కి కాల్ చేసి చెప్తే చాలా పని తగ్గుతుంది, మీరు సేఫ్ ఉంటారు. మీకు దాక్కొని మనం ఏం సాధిస్తలేం, దాక్కుంటే ఆ రోగం పోదు. దాక్కుంటే మీకు వస్తుంది, మీ పిల్లలకి వస్తుంది, మీ ఫ్యామిలీకి వస్తుంది. అది కాదు మనకు కావాల్సింది. ఎంత తొందరగా వెళ్తే అంత చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఒక 14 days అక్కడ ఉంచి జాగ్రత్తగా చూసుకొని క్లియర్ లాగానే బయటికి పంపించేస్తారు. ఎంతో మంది ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ రికవరీ ఫాస్ట్ ఉంది. మన దగ్గర స్ట్రెయిన్ అంత సీరియస్ లేదు, అన్ని డెత్స్ లేవు. సో ఎంత తొందరగా మనము ఈ వైరస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాంటాక్ట్లు ఉన్నాము, ఎక్కడికైనా కాంటాక్ట్లు వచ్చామంటే ఇమ్మీడియట్లీ ఈ నెంబర్స్కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని చేసి మీరు దాక్కొని గొడవపడి ఇట్లాంటి ఎవరి నుంచి ఉరుకుతున్నాం, ఎవరి గురించి ఉరుకుతున్నాం, మీ మంచి గురించి మిమ్మల్ని ఎత్తుకుతున్నారు. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎవరికైనా ఇలాంటి డౌట్ ఉంటే ఈ నంబర్స్కి కాల్ చేసి ముందుకు రండి. అండ్ ఐ ప్రామిస్ ది పోలీస్ ఫోర్స్, నేను మా గురించి, మా ఇంట్లో వాళ్ళ గురించి, మా పోలీస్ ఫోర్స్ గురించి, మా మెడికల్ ఫ్రెటర్నిటీ గురించి, మా మనుషుల గురించి, నా ఫ్రెండ్స్ గురించి, మా స్టేట్ గురించి, మా కంట్రీ గురించి నేను ఈ లాక్డౌన్ సీరియస్గా పాటిస్తాను. నేనైతే ఇంట్లోనే ఉంటా, నాతో పాటు మీరు కూడా ఇంట్లోనే ఉండాలి. మన గురించి మనం ఇంట్లోనే ఉండాలి. అండ్ ఈ లాక్డౌన్ తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ all our frontline warriors, the medical fraternity, the police of the 2 states, Telangana police, Andhra police, everyone fighting, all our constables, home guards, వీళ్ళ ఫ్యామిలీస్ని, అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ హోమ్. మేక్ షూర్ మీకు తెలిసిన వాళ్ళు కూడా అందరు ఇంట్లోనే ఉంటారని. May 3rd వరకు ఈ లాక్డౌన్ని సరిగ్గా గట్టిగా ఫుల్గా పాటిద్దాము. కొన్ని రోజులు ఇంట్లో ఉంటే ఇది తప్పుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్, నా పేరు మధుబాబు, కానిస్టేబుల్, బంజారాస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర విధి నిర్వర్తిస్తున్నాను సార్ లాక్డౌన్ నుంచి. ఇక్కడ చాలా మంది కూడా ఎసెన్షియల్ అని అన్నెసరీగా చాలా మంది కుర్రాళ్ళు బైకుల మీద తిరుగుతున్నారు. కొంతమంది ఫుడ్ పెంచుతున్నామని ఒక 20 ప్యాకెట్స్ పెట్టుకుని 4 బైకుల మీద తిరుగుతున్నారు. మీకు నిజంగా సర్వీస్ చేయాలనుకుంటే లొకాలిటీలో ఎక్కడ మైగ్రెంట్ పీపుల్ ఉన్నారు, ఎక్కడ ఫుడ్ లేకుండా ఉన్నారో కనుక్కొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళివ్వండి. అంతేగాని రోడ్ల మీద ఇట్లా ప్యాకెట్లు ఇచ్చి అందరికీ ఇట్లా అన్నెసరీగా జరుగుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లా అన్నెసరీగా ప్యాకెట్స్ పెట్టుకుని కొంతమంది బ్యాచులర్ ఇట్లా యంగ్స్టర్స్ తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం. దయచేసి అట్లా తిరగద్దు. మీకోసమే మేము ఇక్కడ 24 hours డ్యూటీలు విధులు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి దయచేసి పోలీస్కి అందరికీ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ సార్. नमस्कार। आज हैदराबाद सिटी पुलिस, जैसा आप लोग जानते हैं, हमारे कांस्टेबल ऑफिसर 10,000 से ज़्यादा जो शिफ्ट सिस्टम में 24 आवर्स ये कोरोना वायरस के खिलाफ जो जंग है, इसमें मेडिकल फ्रेटर्निटी के साथ पुलिस डिपार्टमेंट के सभी लोग 24 आवर्स इस बैटल में शरीक हो रहे हैं। ये लॉकडाउन के एनफोर्समेंट के लिए सबसे जरूरी चीज है कि आप लोग घर के अंदर रहें और
जैसा कि अभी हमारे स्टार देवरकोंडा विजय साहब ने कहा कि वर्ल्ड वॉर से ज्यादा इंपॉर्टेंस इस वॉर का हो गया है। इसमें हर घर का पार्टिसिपेशन होना चाहिए और इसमें आपका कंट्रीब्यूशन, आप घर के अंदर रहेंगे, इसी से होगा। अभी हमारे कांस्टेबल ऑफिसर बंजारा हिल के इन्होंने बताया चेक पोस्ट पर बिना मतलब के बहुत लोग बाइक लेके घूम रहे हैं। तो जब तक इसको आप रोकेंगे नहीं, ये कोरोना वायरस आपके साथ आपके घर के अंदर जाएगा और फिर आपको, आपके फैमिली मेंबर को भी ये परेशान करेगा। तो आज पूरे डिपार्टमेंट की तरफ से सबसे पहले तो मैं हमारे सबसे फेमस स्टार देवरकोंडा विजय साहब को बहुत बहुत हम धन्यवाद देते हैं। अभी 2 दिन पहले एक वीडियो कॉन्फ्रेंस में इन्होंने हैदराबाद सिटी पुलिस के सभी पुलिस स्टेशन में जो उस समय अवेलेबल ऑफिसर थे 4000 से ज्यादा, सबसे 2 घंटे तक बातचीत की, सबको मोटिवेट किया, सबको एनकरेज किया, सबको बताया कि ये कितना बड़ा कंट्रीब्यूशन कर रहे हैं हमारे कांस्टेबल ऑफिसर्स। और केवल कांस्टेबल ऑफिसर ही नहीं, उनके साथ जो उनके फैमिली मेंबर्स हैं, अभी सबके फैमिली मेंबर सबको घर में रख रहे हैं, लेकिन हमारे कांस्टेबल ऑफिसर्स के फैमिली मेंबर उनको रोड पर आकर ड्यूटी के लिए भेज रहे हैं। तो इसीलिए पूरे फैमिली मेंबर्स, पुलिस डिपार्टमेंट के पूरे फैमिली मेंबर्स को हम पूरे सीनियर ऑफिसर्स उनको सैल्यूट करते हैं। और ऐसे मौके पे आप लोग सबसे यही मेरा रिक्वेस्ट है कि अभी आने वाले 3 मई तक 100% लॉकडाउन को इम्प्लीमेंट करें। थैंक यू।